వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు వారికి పాజిటివ్. కృష్ణవేణి పేరుతో హేమ ఫోటో విడుదల చేసిన పోలీసులు. పిన్నెల్లి కోసం కొనసాగుతున్న గాలింపు. అనుచరులు బంధువులపై నిఘా. సికింద్రాబాద్ లో బుద్ధ జయంతి వేడుకలు పాల్గొన్న రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసిందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందన్న కోమటిరెడ్డి. ఇవాల్టితో ముగియనున్న 6వ విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 58 లోక్సభ స్థానాలకు పోలింగ్. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టులో నిర్ధారణ అయినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించిన పోలీసులు నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం పరీక్షించింది. పరీక్షించిన డ్రగ్ టెస్ట్లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అందులో టాలీవుడ్ సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇందులో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. నటి హేమతో పాటు వాసు, చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చింది. హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకొని రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. వీరందరికీ సీసీబీ నోటులు ఇవ్వనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది.
జిఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరిగిన రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకెయిన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనే కాదు, తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు 2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకొని 200 మందిని ఆహ్వానించారు. రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు సైతం పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్ళు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన 100 మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ళ కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు బలగాలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వాహకుల నేర చరిత్రపై కూపి లాగుతున్నారు. డ్రగ్స్ దొరకడం, డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో పోలీసులు పలు కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ ఘటనలో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీలో MDMA, కోకైన్, హైడ్రో గంజా, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించారు. దాంతో పార్టీకి హాజరైన వారి నుండి రక్త నమూనాలు సేకరించారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ళ నుంచి శాంపిల్స్ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు.
నటి హేమ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కావు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని నిరూపించుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో మీడియాలో రాగానే వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించింది. కావాలంటే తనకు వీడియో కాల్ చేసుకోవాలని అన్నారు. హేమ వీడియో రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీలో దొరికిన నటి ఫోటో అంటూ హేమ ఫోటో విడుదల చేశారు. అయితే ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కిచెన్లో బిర్యానీ చేస్తున్న వీడియోను విడుదల చేసింది హేమ. మొత్తానికి తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని జనాన్ని నమ్మించేందుకు పడని పాటలు పడింది. కానీ చివరకు డ్రగ్స్ టెస్టుల్లో అడ్డంగా బుక్ అయింది. హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈవీఎం ధ్వంసం ఉదంతంపై ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా అని ప్రశ్నించారు. వీడియో సరైందేనా కాదా అనే దాన్ని నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుందని నిలదీశారు. ఇక ఇదే నిజమైతే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుందని అడిగారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి 7 ఘటనలు జరిగాయని ఈసీని చెబుతుందని తెలిపారు. అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని సజ్జల ప్రశ్నించారు. మాట్లాడి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి లీడర్ అయ్యారని చెప్పారు.
రేవంత్ వయసులు పోలిస్తే కేటీఆర్ చిన్నపిల్లాడు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయమని జోస్యం చెప్పారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూలిపోవడం ఖాయమని చెప్పారు. పదవి పోయిందనే ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు, అందరికీ తెలుసు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి 1 సీటు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు. 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన కూడా ఉంటాడు ఆ పార్టీలో. నేను తిరుగుతాను, ముఖ్యమంత్రి గారు తిరుగుతాను, ఇష్టం ఉన్నాడు తిరుగుతాను ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లగాని ఆయన కంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినవు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు. 10 ఏళ్ళు తిన్నావా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేచి అమెరికా, గోవా, బాంబే తిరుగుకుంటా మొత్తం 4 ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘోపురం, రుద్రవెల్లి ఐకేపీ సెంటర్లను ఆయన సందర్శించారు. రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు? డిసెంబర్ 9న మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం, సోనియా గాంధీ జన్మదినం రోజు. మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి.